అక్కరతో దేవుడు మాట్లాడతాడు, నీ అవసరతతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఒకరోజు చెట్టుతో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? చెట్టు ఇక నువ్వెన్నడూ కాయకుండా ఉండును గాక అన్నాడు. ఎవడన్నా ఏమనుకుంటాడు? చెట్టుతో ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. దేవుని సేవకుడు మాట్లాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడటం ప్రారంభించాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట. అబ్బా, దేవుని స్తోత్రం చెబుదామా? ఏమట? యెహోవా మాటట. ఎవరి మాట ఇది? ఎవరి మాట ఇది? పాల్ పృథ్వీ మాట కాదు, ప్రభుదాసు మాట కాదు, లేకపోతే ఇంకొక దైవజనుడు మాట కాదు. ఇక్కడ మాట్లాడేది యెహోవా మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడు అలా మాట్లాడటం ప్రారంభించాడో